అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు జిల్లాలో కూడా దీనిపై చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జై జనసేన అంటూ నినాదాలు చేయడమే కాకుండా 50,000 రూపాయలు నాకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేయమన్నారనేది మాట్లాడినట్టుగా పలు ఆరోపణలు అయితే ఇస్తున్నాయి. అంతేకాకుండా జనసేన కార్యకర్తగా ఇప్పుడంతా కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిని అయితే జనసేన నాయకుల నుంచి అయితే మొత్తం అందరూ కూడా తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు. ఇటువంటి జనసేన నాయకులు ఈ విధంగా ఎవరు కూడా ప్రవర్తించరు. కానీ ఈ విధంగా ఎందుకు జరిగింది, పూర్వపరాలు తెలిసిన తర్వాత జనసేనకి ఈ విధంగా ఆరోపించడం సరైనది కాదంటూ జనసేన నాయకులు ఇప్పటికే ఖండించారు. అలాగే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తుమ్మల బాబు గారు కూడా దీనిపై స్పందించారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటనను ఎలా చూడాలి? అతను జనసేన కార్యకర్తగా మొత్తం ప్రచారం జరుగుతుంది, దీన్ని ఏ విధంగా చూడాలి? ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడిని ప్రచారంలో ముమ్మాటికి చాలా పొరపాటు. నిజాలు తెలియకుండా ఒక వ్యక్తిని ఒక పార్టీకి ఆపాదించడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే జనసేన పార్టీ ఒక ఆశయంతో వచ్చినటువంటి పార్టీ. మా నాయకుడు ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి నాయకుడు. మరి జనసేన పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా చాలా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా మరి వారి యొక్క పరిస్థితి తయారైందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి ఆర్టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నా, కాకినాడ జిల్లాలో జనసేన పార్టీకి మొట్టమొదటిగా ఉన్న నాకు, ప్రస్తుత జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాకు, ఈ 7 నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి కార్యకర్తతో నాకు పరిచయం ఉంది. మరి నేను ఎప్పుడూ అతన్ని జనసేన పార్టీలో చూసినటువంటి దాఖలాలు అయితే లేవని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరి ఎప్పుడైనా ఒక సానుభూతిపరుడిగా ఎక్కడైనా తిరిగి ఉండొచ్చు. జనసేన పార్టీకి అనేక మంది ఓట్లు వేశారు గత ఎన్నికల్లో. పూర్తిగా పోలీసు వారు వివరాలు తెలియజేసిన తర్వాత మరొక్కసారి మీడియా ముందుకు రావాలనుకుంటా ఉన్నాం. ఇప్పటికే పద్మనాభరెడ్డి గారు కానీ వారి తనయులు కానీ అతను ఎవరు ఏంటి వారి స్థానికులు కిర్లంపూడికి వారికే పూర్తి వివరాలు తెలిసి ఉంటాయని మేము భావిస్తూ ఉన్నాం. వారు మాట్లాడిన తర్వాత మీడియా మాటలు పట్టుకుని మేము కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు. పెద్దలు పద్మనాభరెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడి జనసేన పార్టీకి ఆపాదించినట్లయితే అప్పుడు మేము మీడియా ముందుకు వచ్చి మరొకసారి మాట్లాడాలనుకుంటా ఉన్నాం. అంటే అతను జై జనసేన అంటూ నినాదాలు చేశారని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే 50,000 రూపాయలు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటే, అంటే జనసేన కార్యకర్త అయితే సానుభూతి ఏదో చేసి ఉండొచ్చు, 50,000 రూపాయలు ఇచ్చారంటే ఈ పరిణామం ఎలా చూడాలంట? అదే ఆ 50,000 రూపాయలు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏమిటన్నది ఇప్పుడు మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇటువంటి 50,000 కిరాయిలకు ఇచ్చి లేకపోతే బాడుక్కి ఇచ్చేటువంటి సంస్కృతి మన జిల్లాల్లో లేదు. ఈ కొత్త సంస్కృతి ఎక్కడ మొదలవుతూ ఉంది? మరి ఇది వైసీపీ పార్టీ యొక్క సంస్కృతి అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఈ సంస్కృతి ఎక్కడో పులివెందల అటు రాయలసీమ జిల్లాల్లో విన్నాం, కానీ మన ప్రశాంతమైనటువంటి కాకినాడ జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. మరి ఎవరో ప్రతిపాదనతో ఈ 50,000 అనేటువంటి మాట కానీ మరి అటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అది పోలీసు వారి నివేదిక ద్వారా మనకు తెలియరావాల్సిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మనకు వచ్చినటువంటి సమాచారం గనిశెట్టి గంగాధర్గా అయితే గుర్తించడం జరిగింది. అతను మంగుతుర్తి గ్రామం, అక్కడ అమ్మమ్మ గారి ఇంటికాడ కెల్లంపూడిలో జగన్నాథపురం దగ్గరే ఉంటున్నారనేది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వాదన. అతని వ్యక్తి స్వభావం ఏ విధంగా ఉంది? జనసేన కార్యకర్తలు మీరు సమాచారం తెలుసుకున్నారా? కార్యకర్తలు అయితే మాకు ఎప్పుడు మాతో టచ్లో లేరనేటువంటిది, జనసేన పార్టీకి ఎప్పుడు అతను తిరిగినట్లేదు, జనసేనతో సంబంధం లేదనే జనసేన పార్టీ అక్కడ మేము అడిగినటువంటి కార్యకర్తలను 2-3 అడగటం జరిగింది. అతను జనసేన పార్టీకి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మరి వారి మాటలు మేము నమ్మవలసి ఉంది. ఒకవేళ అటువంటిది కాకపోయినా నిజంగా మీ మీడియా వారు చెప్పినట్టు ఏదైనా జనసేన జై అన్నాడని అంటున్నారు. ఎక్కడ మీడియాలో కూడా అతను నాకు 50,000 రూపాయలు ఎవరో ఇచ్చే ఈ మాటలు నేను చూశాను. కాకపోతే జనసేన అనేటువంటి మాట కానీ జై జనసేన అనేటువంటి మాట కానీ ఎక్కడ వినలేదు. కాకపోతే మరి ఆయన్ని ఆ అబ్బాయిని వారి యొక్క విడుదల చేసినటువంటి దాంట్లో చూశాను. ఆ అబ్బాయికి ఇలా రక్తాలు కారిపోతూ ఉంది.
మరి మరి అతను వాళ్ళు కూడా మరి పోలీసు వారికి ఇన్ఫామ్ చేసి ఉండవలసింది. మరి ఆవేశంలో వారిని కూడా కొట్టడం జరిగింది. అతను కూడా తల బద్దలేసిపోయి తలంట రక్తాలు వస్తున్నాయి. మరి పోలీసు వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో పోలీసు వారికి తెలియాలి. అంటే ఈ దాడిని అంటే ఈ పార్టీలు కాకుండా దాడి ఎలా చూడాలంటే ఆయన కాపు ఉద్యమ నేత, గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాగే అతను వైసీపీలో చేరడం, అక్కడ పరిణామాలన్నీ కూడా గత ఎన్నికల్లో కూడా చూసాం. ఈ దాడిని మనం చూసుకుంటే ఏ విధంగా చూడాలి మన జిల్లాలో? దాడిని అయితే పూర్తిగా నేను కూడా ఖండిస్తూ ఉన్నా. జనసేన పార్టీగా ఖండిస్తూ ఉన్నా. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఖండిస్తా ఉన్నా. దాడి అది పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదే కాదు, ఎవరి ఇంటి మీద జరిగిన, ఒక సామాన్యుడి ఇంటి మీద జరిగిన ఇల్లు అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా ఒక భద్రత. ఇంటికి వస్తే పెద్ద రక్షణగా ప్రతి ఒక్కడు కూడా అమ్మయ్య ఇంటికి వచ్చాం మనం హ్యాపీ అనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఎవరి ఇంటి మీద దాడి చేసినా దాడినైతే జనసేన పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే పద్మనాభరెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ దౌర్జన్యానికి పాల్పడ్డాడో అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. దీనిపై అయితే జనసేన నాయకులు అయితే స్పందించారు. ఇక అక్కడ జనసేన జై జనసేన అన్నట్టు కానీ 50,000 ఇస్తానట్టు కానీ ఏ మీడియాలో కూడా రాలేదు. అతనికి సంబంధించిన ఆధారాలు అయితే లేవు. కానీ ఈ విధంగా తప్పుడు ఆరోపణలు అయితే చేయడం, ఇది జనసేన కార్యకర్తని ఈ యొక్క జనసేన పార్టీకి ఆపాదించడం అనేది కూడా సరైనది కాదు. ఎవరైనా ఈ విధంగా దాడి చేస్తే వాళ్ళపై సరైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నటువంటి గంగాధర్ ఎవరైతే గనిశెట్టి గంగాధర్ని కూడా పూర్తిగా విచారించాలని కూడా వీళ్ళు కోరుతున్నారు. ఈ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నప్పటికీ ప్రతి కార్యకర్త నాకు అందరూ కూడా సుపరిచితులు. ఎవరు కూడా అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే దాడికి దిగినటువంటి యువకుడిని ఎప్పుడు కూడా చూడలేదు, ఎప్పుడు కూడా నా వద్దకు కూడా రాలేదు. అలాగని పార్టీలో కూడా తిరిగిన సందర్భాలు లేవని అక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన నాయకులు కూడా చెబుతున్నారని, దీన్ని ఈ విధంగా మీడియా కావచ్చు మిగిలిన స్థానాలన్నీ కూడా ఈ విధంగా ప్రచారం చేయడం సరైనది కాదు. అలా పూర్తి వివరాలు పోలీసులు అయితే సేకరించి దీన్ని అయితే ఈ దాడి చేసినది ఎంతటి వారైనా ఎవరైనా సరే ఈ విధంగా వారిపై సరైన చర్యలు తీసుకోవాలంటూ, అలాగే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైనా, అలాగే కాకినాడ కూడా చైర్మన్ తుమ్మల బాబు గారు చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.